మన సంస్థకు బాధ్యత. ఎంతోమంది అభిమానులు వచ్చి ఉన్నారు, వారు కూడా వేది మీద రావాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. వారికి మన సాంబశివరావు గారు సేవలు తెలుపుతారు. ఏజీ ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థ 12వ వార్షికోత్సవం ఈ శుభసందర్భంలో మన పిండ్రాల పుల్లయ్య గారికి జరుగుతున్న సన్మానం ఎంతో అమోఘమైంది. చప్పటి గట్టి కొట్టాలండి. ఇంతమంది అభిమానులు ఇంకా రావాల్సి ఉంది. మరి ఈ సన్మాన పత్రం ఒక్కసారి వినితిరా. ఇది ఏంటి, చాలా సామాన్యమైనటువంటి వ్యక్తిన పుష్కర మహోత్సవం 12వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజాసేవకుడు, కళాసేవకుడు, విద్యాదాత, పరోపకారి పిండ్రాల పుల్లయ్య గారికి సన్మాన పత్రం. వీరు ఒకటి కాదు చేసి అబ్బో ఏం సేవలు చేశాడు ఈయన. ఈయన చూస్తే పెద్దగా చదువుకోలేదు. ఆ బాధతోటి వెనకాల పిల్లల్ని మరి దుర్గా వెంకటేశ్వరరావు ఎంకాం పూర్తి చేశారు. వీరి కుమార్తె దుర్గా భవాని ఎంఏ పూర్తి చేశారు. ఇంకా పిల్లల్ని, చిన్నపిల్లల్ని వాళ్ళని కూడా చదివిస్తూ ఉన్నాం. ఎందరికో విద్యాదానం చేసినటువంటి వ్యక్తి, లక్షలాది రూపాయలు వెచ్చించిన మహామనిషి, పరోపకారి, దైవభక్తుడు, ఎస్టీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, కళాసేవకుడు, నిరాడంబరుడు, విద్యాదాత, బాధితులకు పేదలకు సహాయకుడు, దైవం మానవ రూపంలో అన్న పదానికి ఆశాలు సీసాలు నాగిన సత్యం శ్రీ శ్రీ పుల్లయ్య గారే. ఈ మహోత్సవంలో వారికి ప్రత్యేకంగా సమాజ విశిష్ట సేవారత్న బిరుదునిచ్చి సత్కరిస్తున్నాం. సమాజ విశిష్ట సేవారత్న బిరుదు శుభాకాంక్షలతో విజయవాడ మాత కనకదుర్గ మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈ సన్మాన పత్రాన్ని పెద్దల చేతుల మీదుగా శ్రీ పుల్లయ్య గారికి అందజేయవలసిందిగా సాంబశివరావు గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. ఎవరికో ఇల్లు కాలిపోయిందంటే వాళ్ళకి భోజనం పెట్టడం, వరద బాధితులు ఉన్నారంటే ఆయనకు వాళ్ళకి సహాయం చేయడం, భోజనాలు పెట్టడం. అక్కడెక్కడో పల్లెటూరులోనే కదా, చుట్టుపక్కల పల్లెటూరులో రూరల్ డైమండ్, రూరల్ రత్నం ఈయన. అలా అని చెప్పేసి ఊరుకున్నాడు. ఆ పల్లెటూరులో సిటీలోకి వచ్చి ఖైదీలకి పళ్ళు, భోజనాలు, ప్యాకెట్స్. అబ్బా ఏం ధర్మం చేశాడు అంటేనా. వంట నాగమ్మ సత్రం వెళ్ళిపోయాడు. అక్కడ పేద మహిళలకు చీరలు. ఇలా ఆయన మన విజయవాడ సిటీలోనే కాదు, ఆయన పుట్టి పెరిగినటువంటి అంబాపురం నుంచి విజయవాడ సిటీ వరకు మరి ఇలాంటి మంచి వ్యక్తికి మనం ఈరోజు సన్మానం చేసుకుంటున్నాం. తనకు చదువు లేదు, తన పిల్లల్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఈయన నిజమైనటువంటి పట్టుదల గల మనిషి. ఈ మహామనిషికి ఒక్కసారి కరతాళ. సామాన్యమైన వ్యక్తి కాదు ఈయన. స్పెషల్ మెమెంటో తేజ ఆర్ట్స్ తరపుని, స్పెషల్ మెమెంటో తేజ ఆర్ట్స్ తరపుని సాంబశివరావు గారు మీరు ఇస్తే బాగుంటుంది. తేజ ఆర్ట్స్ తరపుని కదా, నేను రండి. సాంబశివరావు, సత్యనారాయణ గారు, రాయల్ గారు ఒకసారి రండి. తేజ ఆర్ట్స్ సభ్యులు ఒకసారి రండి. మీరు ఉండండి, నేను అధ్యక్షుడిని ఎలాగ ఉంటాను. చీఫ్ ఇంజనీర్ గారిని దయచేసి రావాల్సింది కోరుతున్నాను. చీఫ్ ఇంజనీర్ గారు అది పెద్దల చేతుల మీదుగా అందుకోవాలి. ఒకసారి నిలబడండి మీరు. ఒకసారి అలా ఫోటో తీయించండి, అలా తీయించండి ఫోటో. పిండ్రాల పుల్లయ్య గారు, పిండ్రాల వంశపు రత్నం, రూరల్ రత్నం, సిటీలో సేవకుడు, పల్లెటూళ్ళలో సేవారత్నం, టోటల్గా విశిష్ట సేవారత్నం. ఇలాంటి వ్యక్తికి ఇంతమంది సహృదయుల మధ్యన ఈ సంబరం, ఈ సన్మానం, ఈ సంతోషం, ఆహా చప్పట్లు కొట్టండి.